ఈరోజు నేను బీరకాయ కూర చేసి చూపిస్తున్నాను. బీరకాయ కూర కోసం 1 కేజీ బీరకాయలని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఒక పెద్ద సైజు ఆలు తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 6 తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. కడాయి పెట్టుకున్నాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడైంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నా. ఆనియన్స్ కూడా వేస్తున్నా. బాగా కలిపేస్తాను. ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయ్యాక దుంపల్ని వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న దుంపలు కూడా వేగించుకుంటాను. ఇలా వేగిన దీంట్లో 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. అది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయ దగ్గరగా అయిపోతుంది, పొడిగా అయిపోతుంది ఉడికించాక. 1 స్పూను పసుపు వేసుకున్నానండి. వాష్ చేసి పెట్టుకుని ఇలా పెట్టుకున్న బీరకాయల్ని ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నా. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకోవాలి గ్యాస్. తీస్తున్నానండి. ఎంత వాటర్ వచ్చిందో మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో. ఇలా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా పెట్టుకోవాలండి గ్రేవీ అంతా. ఇదిగోండి మ్యాక్సిమం వాటర్ ఇంకిపోయింది చూసారా. కొద్దిసేపు పెట్టాలి. ఇప్పుడు నేను 1 స్పూను జీలకర్ర గుండ వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటాను. ఇలా బాగా డ్రై అయిన దీంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. అయిపోయిందండి మన బీరకాయ కూర. చూసారా ఎంత దగ్గరగా అయిందో. వాటర్ పూర్తిగా ఇంకిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్లు, ఎందుకంటే చాలా లేదు నాకు. అయిపోయిందండి. మీకు చూపించుకుంటున్నాను. ఇదిగోండి మన యమ్మీ బీరకాయ కూర రెడీ.